కంట్రోల్ చేయడం ఏంగా జగన్ అనేటటువంటి వాడిని చుట్టూతా ఒక వల వేశారు. జగన్ని ఒంటరి చేయాలి, జగన్కి దగ్గర ఉండాలంటే భయపడాలి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా. పొరపాటున భవిష్యత్తులో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయినా జగన్ చెప్పింది విని తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు. పెడితే ఈ గుర్తుకు రావాలి. అదే అక్కడ లాంగ్ స్టాండింగ్ స్ట్రాటజీ. ఇక్కడ మనం అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే, ఏనాడు లేని చంద్రబాబు గారు ఇంత సీరియస్గా ఎందుకున్నారు అంటే, ఏనాడు లేని ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి. గతంలో రాజకీయం వరకే నడిచేది, ఇవన్నీ ఆరోపణల వరకే పరిమితం అయ్యాయి. ఎప్పుడు చూడని ప్రత్యర్థి. కాబట్టి ఈ టైప్ లో ఉన్నటువంటి ప్రత్యర్థికి భయం పరిచయం చేయాలి అనుకుంటున్నాడు ఆయన. ఆ భయం రెండు కోణాలు ఉంటుంది. ఒకటి భయపడిపోయి రేపు పొద్దున మాకెందుకులే అని ఉండటం. రెండోది వెక్స్ అయితే వాడికంటే 4 ఎక్కువ కొడదాం అనుకోవడం. ఈ రెండిట్లో ఏదవుతుంది అనేటటువంటిది వీళ్ళు వేధించే తత్వాన్ని బట్టి ఉంటుంది. అది భవిష్యత్తు తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ రంగంలోకి దిగితే దాదాపుగా కేసు ఒక కొలిక్కి వస్తున్నట్టే అనుకోవాలా సార్? బేసిక్గా 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది, కానీ చంద్రబాబు జోలికి పోకుండా మిగతా వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఇతని దాంట్లోనే ఇతని జోలికి పోకుండా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, లేదా ఇతన్నే అరెస్ట్ చేయొచ్చు. వీళ్ళ కోరిక మనం సెంటర్లో పవర్లో ఉన్నాం కాబట్టి అది చేయడం అనేటటువంటిది. అదేం జరుగుద్దో చూడాలి. అంటే జగన్ ని అరెస్ట్ చేయడానికి కాదా ఇప్పుడు ఈడీ రంగంలో దిగడం? అంటే ఆ ముడుపులు ఎలా వెళ్ళినాయి, ఆస్తులు ఎక్కడున్నాయి అనేది కనుక కనిపెడితే ఖచ్చితంగా ఇవి జగన్ కి ఇచ్చారు, జగన్ వరకు వెళ్ళినాయి అనేది వీళ్ళు చెప్పారు అనేది అందులో రాశారు. అదే కనుక నిజమైతే జగన్ దాకా ఎందుకు రాదు అని నేను చెప్పేది అదే. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కూడా డబ్బులు ఎక్కడికి మళ్ళీ అన్ని చెప్పారు కదా, కానీ చంద్రబాబు ముట్టుకోలేదు కదా వాళ్ళు. మేబీ అది ప్రెషర్ టాక్టిక్స్ లో చంద్రబాబు 4 ఎంపీలని వాళ్ళ గిఫ్ట్ గా ఇచ్చినారు.